చెప్పడం జరిగింది. ఏదైతే కోర్టుకు సంబంధించిన వ్యవహారం అంటే ఈడీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే కూడా గతంలో ఆమెను పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆమె అయితే ఇక్కడికి రావడం జరిగింది. వివరాలన్నీ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వ్యవహారాన్ని చూపించి ఆమె ప్రతిసారి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ముందుగానే పూర్తి సమాచారంతో వెళ్ళడం జరిగింది. వాటిని బేస్ చేసుకునే మేము అరెస్ట్ చేసామంటూ కూడా ఇటు ఎవరైతే ఈడీ అధికారులు అయితే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ కొంత హడావిడి అయితే కనిపిస్తుంది. ఏదైతే బ్యాక్ గేట్ నుంచి ఆమెను తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వాహనాలు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆమె కిందకి రావడం జరిగింది. అంటే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు జడ్జి ఇచ్చిన కాపీ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత బ్యాక్ గేట్ నుంచి ఆమెను తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని తగ్గ ఏర్పాట్లను కూడా మనం లైవ్లో ఒకసారి విజువల్లో చూడొచ్చు. మొత్తం కూడా ఇది మనం ఉన్నది గేట్ 3 దాటిన తర్వాత అంటే అటు సైడ్ అంతా కూడా మొత్తం కూడా అక్కడ అటు నుంచి బయటికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేస్తున్న విజువల్స్ మనకైతే కనిపిస్తున్నాయి. అధికారులు కొంత హడావిడి, పోలీసులు హడావిడి అనేది కూడా అక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచే మొత్తం కూడా ఆమెనైతే బయటికి తీసుకెళ్లి ఈడీ అధికారులు సాయంత్రం 6-6:30 లోపల అక్కడికి తరలించే అవకాశం, ఈడీ కార్యాలయానికి అయితే తరలించే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా విచారణ అనేది రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం దాటింది కాబట్టి విచారణ అనేది చేయకూడదు కాబట్టి 6 గంటలకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. 6-6:30 కల్లా ఆమెనైతే అక్కడికి తరలించే అవకాశాలు ఉంటాయి. సో రేపటి నుంచి పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ఆర్కే ఆప్ నేతలతో కలిసి 100 కోట్ల సిండికేట్ ఏర్పాటు చేశారు కవిత అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ దగ్గర ఒక ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? రైట్. అయితే శీలా ఈ విషయంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం ఈ కేసు మొత్తంలో కూడా అంటే లిక్కర్ వ్యవహారం మొత్తం కూడా మొత్తంలో అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా ఎక్కువ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాదాపుగా 90% వరకు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం రాబట్టేమనేది ఈడీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎవరినైతే అరెస్ట్ చేయడం జరిగిందో ఆ అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ఆ రాబట్టిన సమాచారం ఏదైతుందో ఆ సమాచారం నుంచే మరికొన్ని ప్రశ్నలు కూడా తయారు చేసుకోవడం జరిగింది. అవి ఈడీ ఏదైతే ఈడీ అక్కడ కవిత దగ్గర అయితే ప్రశ్నించే అవకాశం లైవ్ లో చూడొచ్చు. మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. కవిత ఇప్పుడే రావడం జరిగింది. కవితని ఈడీ అధికారులు అయితే తీసుకోవడం జరుగుతుంది. కవిత లైవ్ లో మనం చూస్తున్న విజువల్లో ఆమెని కారులో ఈడీ అధికారులు అయితే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో గేట్ 3 నుంచే తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆమెని కారులోకి అయితే ఎక్కిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక్కడి నుంచి నేరుగా కూడా ఈడీ కార్యాలయానికి అయితే తరలించబోతున్నారు. అయితే గేట్ 3 నుంచా, గేట్ 5 నుంచా, లేకపోతే బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కారు మనం ఎదుర్కొంటూ చూస్తున్న DL 11 CG 3300 ఈ కార్లు అయితే ఆమెనైతే తరలిస్తున్నారు. సో మనం ఊహించినట్టుగానే బ్యాక్ గేట్ నుంచే ఆమెనైతే తరలిస్తున్నారు ఈడీ అధికారులు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడి నుంచి కలవకుంట కవిత చేయి కూడా ఊపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి అయితే తరలించిపోతున్నారు. బ్యాక్ గేట్ నుంచి మనం ఇందాకలా అనుకున్నట్టుగానే బ్యాక్ గేట్ నుంచి అయితే ఆమెనైతే తరలించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు నుంచి మొత్తం వారం రోజుల పాటు కూడా అంటే ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఆమెకు సంబంధించిన ఏదైతే కస్టడీ అయితే కొనసాగబోతుంది దానికి సంబంధించినట్టుగానే ప్రశ్నలు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది.